కార్మికుల సమస్యలు వెంటనే ఇంజనీరింగ్ కార్మికులకు 26,000 వేతనము, ఇంజనీరింగ్ కార్మికులకు 26,000 వేతనము, మున్సిపల్ కార్మికులందరికీ ఒకే రకమైన వేతనాలు, ఇంజనీరింగ్ కార్మికులందరికీ వేతనాలు, మున్సిపల్ కార్మికులందరికీ ఒకే రకమైన వేతనాలు, ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఒకే రకమైన వేతనాలు. మున్సిపల్ కార్మికులందరినీ మున్సిపల్ కార్మికులందరినీ రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలి. పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం జీవో నెంబర్ 36ను తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. గత జీవో నెంబర్ 7ని ఏ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేశారో జీవో నెంబర్ 36ను కూడా ఆ పద్ధతిలోనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసిన కార్మికులందరం అడుగుతా ఉన్నాం. కానీ దానికి మీనవేశాలు వేస్తా ఉంది. కొందరు సర్టిఫికెట్లు లేవు, కొందరికి ఇంకోటి లేవు అని చెప్పి మేము ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా సిఐటిగా అడదలుచుకున్నాం. ఇప్పటి వరకు స్కిల్ కింద పనిచేస్తా ఉన్నారా, సెమీ స్కిల్ కింద పనిచేస్తా ఉన్నారా, అలా పనిచేసే వాళ్ళని కానీ, లేదా మలేరియా సెక్షన్ లో పనిచేసే వాళ్ళని కానీ, లేదా శానిటేషన్ విభాగంలో పనిచేసే వాళ్ళని కానీ ఏ పద్ధతిలో మీరు పనిచేసుకుంటారో ఆ పద్ధతి ప్రకారమే జీవో నెంబర్ 36 ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఈ మిగతా వాళ్ళందరికీ కూడా మేము జీవో నెంబర్ 36 ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల మీద ప్రేమ చూపించి జీవో నెంబర్ 36ను ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే రేపు సంవత్సరం జనవరి 3వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాలుగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. అప్పటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తలకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా 10వ తేదీ నుంచి నిరసన దీక్షలు చేపడతాం. ఏవైతే ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు ఉన్నాయో ఆ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన పోరాటం అవసరమైతే చలో విజయవాడ, చలో మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తాం తప్ప ఆందోళన అయితే విరమించమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం.